అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం సంచలనం సృష్టించింది. అయితే ఈ మరణం వెనుక ఇజ్రాయెల్ చేసిన చర్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొన్నేళ్ల క్రితమే సుప్రీం లీడర్ను తమ టార్గెట్లో పెట్టుకున్న ఇజ్రాయెల్ ఆయన కదలికలను పసిగట్టేందుకు ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ను హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజధాని నగరం టెహరాన్లోని అన్ని ట్రాఫిక్ కెమెరాలు ఏళ్ల పాటు హ్యాకింగ్కు గురయ్యాయని ఇజ్రాయెల్ నిఘా విభాగంలో పనిచేసిన అధికారులు వెల్లడించారు. ఆ ఫుటేజ్ను ఎప్పటికప్పుడు ఎన్క్రిప్ట్ చేసి స్వదేశానికి తెప్పించుకున్నట్లు పేర్కొన్నారు. ఖమేనీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసేవారు, టెహరాన్లోని పెస్టర్ స్ట్రీట్ సమీపంలోని సుప్రీం లీడర్కు చెందిన కాంపౌండ్లో రోజువారీ కార్యకలాపాలన్నింటినీ ఒక కెమెరా యాంగిల్ ద్వారా నెతన్యాహు ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఖమేనీ ఎక్కడ ఉంటారు, ఎవరిని కలుస్తున్నారు, ఇతరులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు, తన ప్రాణానికి ఏదైనా హాని ఉంటే ఎక్కడికి వెళతారు, ఇలాంటి విషయాలన్నీ యుఎస్, ఇజ్రాయెల్ నిఘా వర్గాలు సునిశ్చితంగా అధ్యయనం చేశాయని కొన్ని కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు ఖమేనీతో సమావేశమయ్యే రాజకీయ, మిలిటరీ ఉన్నతాధికారులను కూడా ఇజ్రాయెల్, యుఎస్ ట్రాక్ చేసినట్టు తెలుస్తోంది. తమకు జెరూసలేం గురించి ఎంత తెలుసో టెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసని ఇజ్రాయెల్ వర్గాలు చెప్పుకోవడం ఈ అంశానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్, ఆల్గారిథమ్స్ను ఉపయోగించిందట. ఇక ఫిబ్రవరి 28న కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటాని ఉపయోగించిందని తెలుస్తోంది. ఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతి శనివారం తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం ఉంటుందని ఇజ్రాయెల్ తెలుసుకుని దాడి చేసింది. ఈ వ్యవహారంలో అమెరికా నిఘా సంస్థ CIA ఇచ్చిన సమాచారం కూడా కీలకమైంది.